మా సైట్ దగ్గర ఇటువైపు మ్యాక్సిమం అంతా విలేజ్ అవ్వడం వల్ల ఇక్కడ తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మనకి అరటి చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీరు చూసారు కదా ఈ కొబ్బరి చెట్లు, అక్కడ ఒక 2 కనిపిస్తున్నాయి కదా, 2 తాటి చెట్లు. మళ్ళీ ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు, ఇక్కడ ఒక 2 తాటి చెట్లు, మళ్ళీ ముందర అవి తాటి చెట్లు అండ్ కొబ్బరి చెట్లు ఇవన్నీ అవే ఉంటాయి ఎక్కువ. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఈ ఎక్కువ ఫ్లాట్స్ ఉన్నవి ఇక్కడ వాటర్ వచ్చిందని. ఇంకా వాటర్ అయితే తగ్గలేదు. కానీ లాస్ట్ టైం ఏంటంటే నేను 130 ఫ్లాట్స్ ఎన్నో అన్నాను, కానీ అది 130 కాదు 432 ఫ్లాట్స్ అంట. చూసి మళ్ళీ నేనే షాక్ అయిపోయినా, అమ్మ అన్ని ఫ్లాట్స్ వస్తాయి అక్కడ అని చెప్పేసి. వస్తే మాత్రం అది చాలా పెద్దది అవుతుంది అనమాట. ఇక్కడ ఈ ఏరియా చాలా పెద్దగా ఇంకా డెవలప్ అయిపోతుంది అది వస్తే. అండ్ రోడ్డు కూడా ఇక్కడ ఏంటంటే లాస్ట్ టైం చెప్పాను కదా మీకు, ఇక్కడ మాకు యాక్చువల్గా ఏంటంటే ముందు 80 ఫీట్ రోడ్ వచ్చేదనమాట. అందుకని మేము ముందని చాలా ప్లేస్ అయితే వదిలేసాం ఇదంతా. సో ఇప్పుడు 80 ఫీట్ రోడ్డు కాకుండా ప్రజెంట్ ఏంటంటే 20 ఫీట్ రోడ్ వేశారు. సో ఇంకా అది వస్తే మనకు ఫ్యూచర్లో రోడ్డు కూడా చాలా వైడ్ అయిపోద్ది, 80 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో అందుకని మేము ముందునైతే ఇంత ప్లేస్ అయితే వదిలేయాల్సి వచ్చిందనమాట. అండ్ ఈ రోడ్లో చాలా వరకు ఏంటంటే ముందు కట్టేసి ఉన్నారు, అవన్నీ కూడా పగలగొట్టాల్సి వస్తుంది, అంటే ఎరగొట్టాల్సి వస్తుంది అనమాట. సో అందుకనే మా సారాలు ఏంటంటే ఇక్కడ ప్రపోజల్ ఉందని చెప్పేసి 80 ఫీట్ రోడ్డుకి ఇంత ప్లేస్ అయితే వదిలేశారు. అండ్ ఈ ఫ్లాట్స్ అయితే కంప్లీట్ అవ్వడం నాకు తెలిసి ఇంకొక 2-3 ఇయర్స్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఇలా వర్షం పడినప్పుడు అలా వాటర్ స్టాక్ ఉండిపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, వాళ్ళు ఏంటంటే వింటర్ టు సమ్మర్ మధ్యలోనే వాళ్ళది ఏంటంటే అవి ఉన్నదో అది కంప్లీట్ చేసుకోవాలన్నమాట. లేదంటే అది చాలా టైం పట్టేస్తుంది. ఇంకా చూద్దాం ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారో.